నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేక గారి కూతురు సునీత ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుజన్య. అంటే వైఎస్ వివేక గారి కూతురు వైఎస్ సునీత ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. సో ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కూడా కలవబోతున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో దానికంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. ఇందుకే ఏంటో ఆ వ్యాఖ్యలు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది సునీత? సో ఒక తండ్రిని కోల్పోయినటువంటి కుమార్తె యొక్క బాధ, ఆవేదన ఏ విధంగా ఉంటుంది అనేది డాక్టర్ సునీత గత కొన్నేళ్లుగా పడుతున్నటువంటి బాధను కనుక చూసి మనకు అర్థమవుతుంది. వివేకానంద రెడ్డిని హత్య చేశారు అనేది చాలా క్లియర్గా సిబిఐ నిర్ధారించింది. ఎవరు చేశారు అనేది కూడా ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదు అనేటువంటి ఆవేదనతో, మనోవేదనతో ఆవిడ ఉన్నారు. ఆ సందర్భంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాడుతూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు అనేది ఆవిడ బాధ. అందుకే ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అసలు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎవరు అడ్డుపడుతున్నారు, ఇంత డిలే కావడానికి కారణం ఏంటి, డిలే ఎందుకు అవుతుంది అనే దాని మీద ఆమె చెప్పడానికి, తన భావాలని, తన ఆవేదనని విన్నవించడానికి అక్కడికి వెళ్ళారు. సరే, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి సహకారం అందించారు రఘురామకృష్ణరాజు, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ సహకారం అందించారు. వాళ్ళందరూ కూడా మద్దతు పలుకుతున్నారు, నాకు అండగా ఉన్నారు, మరో ధైర్యాన్ని ఇస్తున్నారు. షర్మిల, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో చెప్తూ ఆవిడ ఒక మాట అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటు వేయొద్దు అని చెప్పి అభ్యర్థించారు ఆవిడ. ఒకవేళ మీరు ఓటు వేస్తే నేరాలను ప్రోత్సహించినటువంటి వాళ్ళు అవుతారు. నేరాలను ప్రోత్సహించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ముఠా రాజకీయాలు వస్తాయి, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయి, హంతక రాజకీయాలు వస్తాయి. సో మీరు గమనించి ఓటేయండి ఈసారి ఎన్నికల్లో అని డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు తన ఆవేదనను వ్యక్తం చేసి, మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి ఒక దిశానిర్దేశం, ఒక అభ్యర్థన చేశారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి. ఒకవేళ కనుక చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆవిడ ఆవిష్కరించారు. సో ఇప్పటికే హంతకులు తిరుగుతూ ఉన్నారు, పోలీసులకు కూడా దొరకకుండా, సిబిఐకి కూడా దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. న్యాయస్థానాల్లో ఉండేటువంటి కొన్ని లూప్ హోల్స్ కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ని వాళ్ళు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో ఉండేటువంటి కొంతమంది పెద్దల ఆశీస్సులతోటి ఆయన ఈ పని చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి మీద చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బేసికల్గా ఆస్తులకు సంబంధించినటువంటి కేసుల్లో ఎదుర్కొంటున్నారు. ఆయన సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు, ఈడీ కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రెండు కేసులు ఎదుర్కొంటూ బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉండి గత 10 సంవత్సరాల పైగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం కావడం జరిగింది. సీఎం అయిన తర్వాత నుంచి అసలు ఆయనకి తిరుగు లేకుండా ఆ బెయిల్ అలానే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఆయన కోర్టుకు కూడా వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు. అంతకుముందు ప్రతి శుక్రవారం అట్లీస్ట్ కోర్టుకు హాజరయ్యేవాళ్ళు. సీఎం అయిన తర్వాత నుంచి ఆయన వ్యక్తిగతమైన హాజరు నుంచి మినహాయింపు పొందారు. వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకు కూడా హాజరు కావటం లేదు. ఇప్పటికే 129 డిశ్చార్జ్ పిటిషన్లు ఆయన కేసుల మీద వేశారని చెప్పి తాజాగా కోర్టే చెప్పింది. 129 డిశ్చార్జ్ పిటిషన్లు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని క్లియర్ చేయొచ్చు సిబిఐ. దాన్ని సిబిఐ వాటిని ఛాలెంజ్ చేస్తూ కనుక, డిశ్చార్జ్ పిటిషన్లు ఛాలెంజ్ చేస్తూ కనుక వాళ్ళు కనుక వాదనలు వినిపించడానికి కోర్టుకు వచ్చి సీరియస్గా కనుక సిబిఐ యాక్ట్ చేస్తే ఆ డిశ్చార్జ్ పిటిషన్లో ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. అదే సునీత కూడా చెప్తుంది. సునీత ఏం చెప్తున్నారు, మీరు హంతకులు ఉన్నారు, ఆ హంతకులను శిక్షించండి, లేదా న్యాయం చేయండి, పోనీ హంతకులు వాళ్ళు కాదని చెప్పండి, అసలు ఎవరు మర్డర్ చేశారు అనేది చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో తను సిబిఐకి సంబంధించి ఛార్జ్ షీటు, సిబిఐ విచారణకు సంబంధించి ప్రస్తావిస్తూ హంతకుల గురించి చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోకి సిబిఐ ఎంటర్ అయ్యి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అందుకు కూడా అక్కడ ఉండేటువంటి పోలీసులు సహకారం అందించలేదు. సిబిఐ కూడా ఇంతవరకు
వేగవంతంగా దాని దర్యాప్తుని చేయలేదు. సో తన తండ్రి వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు కళ్ళెదురు తిరుగుతున్నా కానీ ఏమీ చేయలేనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డిను. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతూ ఉన్నాడు, ఆ దర్యాప్తుని చేయకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ ఉన్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ తన అన్న చేస్తున్నటువంటి పనులకి మీరు ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి డాక్టర్ సునీత చాలా క్లియర్గా ఢిల్లీ వేదికగా చేసుకొని ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో రాబోయేటువంటి ఎన్నికల్లో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది చాలా కీలకం కాబోతుంది ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో. మరో 2 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపుగానే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచే ప్రెస్ మీట్ పెట్టారంటే క్షేత్రస్థాయిలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆమె ప్రచారానికి దిగి ఇప్పుడు ఏదైతే ఢిల్లీ నుంచి ఆవిడ చెప్పారో అవే అంశాలని క్షేత్రస్థాయిలో కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. గొడ్డలి పోటు ఈ విధంగా ఉంది. అసలు ఆ గొడ్డలు ఇంతవరకు దొరకల. ఆ మర్డర్ చేసినటువంటి గొడ్డలి ఇప్పటి వరకు దొరకలేదు. అది ఎటువైందో ఎవరికీ తెలియదు. అసలు ఆ గొడ్డలి పోటు, ఆ గొడ్డలి, దాని ఇన్వెస్టిగేషన్ ఎటుపోయిందో అర్థం కాలేదు. సాక్షులు కొంతమంది చనిపోయారు. ఇంత జరిగినప్పటికీ కూడా అసలు ఎవరు చంపారు అనేది ఇంతవరకు నిర్ధారించలేదు సిబిఐ. ఛార్జ్షీట్లో మాత్రం కొన్ని పేర్లు పెట్టింది. కళ్ళెదుట హంతకులు తిరుగుతున్నారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. దస్తగిరి కార్ డ్రైవరు అప్రూవ్గా మరి అసలు ఎవరెవరు చంపారు, అక్కడ స్పాట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కదా ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగట్లేదు. అరెస్టులు చేయాలి, శిక్షించాలి, కానీ శిక్ష వేయటం లేదు. హంతకులకు శిక్ష వేయకుండా అడ్డుపడుతున్నట్టు ముఖ్యమంత్రి మీకు అవసరమా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతుంది. హంతకుల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి సీఎంకి మీరు ఓట్లు ఎలా వేస్తారు? మీరు ఓట్లు వేయొద్దు. ఒకవేళ ఓట్లు వేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇలానే తయారవుతుంది, హంతకుల రాజ్యం అయిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి మీరు ఓటు వేయొద్దని చెప్పి పదే అభ్యర్థిస్తూ అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టడం అనేది రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా దీన్ని మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజు, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు అని అంటే విపక్షాలకి సపోర్ట్ చేస్తున్నారు, షర్మిలాకి సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరున్నా పర్లేదు అనేటువంటి యాంగిల్లో డాక్టర్ సునీతారెడ్డి ఆమె ఢిల్లీ వేదిక నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టిందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళలో వాళ్ళ కుటుంబీకులే ఉన్నారు. షర్మిలాకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి, ఎందుకంటే గోడకేసి కొట్టాడని చెప్పేసి బయటకు వచ్చింది. దాన్ని నిర్ధారిస్తూ పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో కూడా ప్రస్తావించారు, జెండా సభలో. అలాగే రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఆయన తన స్నేహితులతోటి జగన్మోహన్ రెడ్డి వాలకం ఏ విధంగా ఉంటుంది అనేది ఆయనే వ్యక్తం చేసి బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. అలాగే విజయమ్మ ఏ విధంగా బాధపడింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు సాక్షాత్తు డాక్టర్ సునీత బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేది చెప్తూ ఉన్నారు ప్రజలకి. హంతకుల కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు, హంతకులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హంతకుల రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు, హంతకుల ముఠా రక్షకుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి మీరు గ్రహించండి, మీరు గ్రహించి ఓటేయండి రాబోయేటువంటి ఎన్నికల్లో అని చెప్పి సునీతారెడ్డి ప్రచారాన్ని ఢిల్లీ నుంచి మొదలు పెట్టడం అనేది ఇది కొంత ఆలోచింపు చేస్తుంది. ఒకటి, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆవిడ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందంటే పులివెందుల నుంచి ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ రవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. కడప నుంచి అయితే ఎంపీగా శ్రీనివాసరెడ్డి అన్నతో ఒక అతన్ని కన్ఫర్మ్ చేసింది. బట్ సునీతారెడ్డి డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారా అని అంటే ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించున్నారు కాబట్టి ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా కేవలం ప్రచారం వరకే సునీతారెడ్డి పరిమితం అవుతారా, లేదంటే చివరి నిమిషంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఫైనల్ అయిపోయిన తర్వాత మార్పు చేసి సునీతారెడ్డిని ఏమన్నా పెట్టేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కడప నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారని చెప్పి అంటున్నారు. సో అలా చివరి నిమిషంలో డాక్టర్ సునీతారెడ్డిని ఏమన్నా పోటీ పెడతారా కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, లేదా పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారెడ్డిని పెట్టే అవకాశం ఉందా? కడప ఎంపీగా షర్మిల పోటీ చేసి సునీతారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ అయితే అవకాశం లేదు. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే డిసైడ్ అయింది కాబట్టి. సో సునీతారెడ్డి వాయిస్ వింటుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాబోతూ ఉన్నారు, పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అనేది అర్థమవుతుంది. సో అది కాంగ్రెస్ నుంచే కావచ్చు అనేది
మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే కడప నుంచి షర్మిల ఆల్రెడీ రెడీ అవుతున్నారు కాబట్టి పులివెందుల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చేయటమే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఒక ఆమె సొంత చెల్లెలు, ఇంకొక ఆమె మారు చెల్లెలు. సో ఇద్దరు చెల్లెళ్ళు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, ఓటు వేయొద్దని చెప్పి క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. ఒకవైపు షర్మిల ఆల్రెడీ రాష్ట్రంలో తిరుగుతున్నారు, ఇంకొకవైపు సునీతారెడ్డి కూడా సీన్లోకి వచ్చేసారు ఢిల్లీ నుంచి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇదే ఇది ప్రచారం వరకేనా లేకపోతే పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు? అంటే ఆమె సీరియస్నెస్ వాక్యాల మట్టుకు చూస్తే కనుక ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే. ఎవరు గెలుస్తారో అవతల అనేది వాళ్ళకి క్రైటీరియా కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఓడించడమే క్రైటీరియా, బెంచ్ మార్క్గా పెట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు కూడా. సో కడప నుంచి పులివెందుల నుంచి డాక్టర్ సునీతారెడ్డి, షర్మిల ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెప్పి ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఇవాళ ఢిల్లీ నుంచి. కాబట్టి అదే క్యాంపెయిన్ని కంటిన్యూ చేసే అవకాశాలు, ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసి ఆ ప్రచారాన్ని చేసే అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.